మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని 19 వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని 19 వాహనాలు ఒకేసారి బ్రేక్ డౌన్ కావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండటంతో రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి రోడ్డు మార్గాన రత్లాంగ్కు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సీఎం కాన్వాయ్లోని వాహనాలు డీజిల్ పోయించుకున్నాయి. ఆ తర్వాత యథావిధిగా ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత సీఎం కాన్వాయ్లోని వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోవడం స్టార్ట్ చేశాయి. ఇలా మొత్తం సీఎం కాన్వాయ్లోని 19 వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోయాయి. దీంతో ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు కాన్వాయ్ను డ్రైవ్ చేస్తున్న సిబ్బంది. అయితే సీఎం కాన్వాయ్లోని వాహనాలు అన్ని రోడ్డుపై ఆగిపోవడంతో రోడ్లు మొత్తం బ్లాక్ అయినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో గమనించిన సిబ్బంది వాహనాలను చేతులతో తోస్తూ రోడ్డు పక్కకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఇతర వాహనాన్ని తీసుకువచ్చి సీఎంను పంపించేశారు. ఆ తర్వాత వాహనాలు ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాయన్న దానిని పరిశీలించారు. అన్ని వాహనాలు ఒకేసారి ఆగిపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు డీజిల్ ట్యాంకులను ఓపెన్ చేసి చూశారు. ట్యాంకులో ఉన్న డీజిల్లో నీళ్ల పొరలు కనిపించడంతో అందులో ఉన్న డీజిల్ను బయటకు తీసి చూశారు. ఆ డీజిల్లో సగానికి సగం నీరు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సదర్ పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. అయితే తమ డీజిల్లో ఎలాంటి కల్తీ లేదని పెట్రోల్ బంకు నిర్వాహకులు తెలిపారు. కానీ అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన బాటిల్లో డీజిల్ పోసుకోగా అందులో నీటి పొరలను గుర్తించినట్లు తెలిపారు. దీంతో అధికారులు పెట్రోల్ బంకులో తనిఖీలు చేపట్టారు. కల్తీ నిర్ధారణ అయితే బంకును సీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా పెట్రోల్ బంకును మూసివేసినట్లు తెలిపారు. सर ये हम इंदौर से डीआरपी लाइन इंदौर से गाड़ी लेके आए हम यहाँ डीआरपी लाइन में रतलाम में। कल सीएम साहब के काफिले में गाड़ी लगने वाली थी, तो हम क्योंकि हम इंदौर से चल के आए थे, हमारी गाड़ियों में डीजल काफ़ी फ्यूल कम हो गया था, तो फ्यूल डलवाने के लिए हम यहाँ पर भारत पेट्रोल पंप पर आए थे। तो यहाँ आने के बाद में हमने जैसे कि गाड़ी में डीजल डलवाया, सारी गाड़ियों में डीजल हमने फुल करवा लिया था। फुल करवाने के बाद में हमने एक दो गाड़ी हमने आगे लगाई, तो कुछ गाड़ी हमारी 1 किलोमीटर चली गई थी जो हाईवे पर बंद हो गई आगे, कुछ गाड़ी हमारी यहीं पर चलते चलते बंद हो गई। तो उसके बाद में हमने पेट्रोल पंप वालों से पूछा कि भैया कि हमारी गाड़ी में गाड़ियाँ बंद हो रही, तुम्हारी फ्यूल में मिस्टेक तो नहीं है? तो बोलता कि हमारी गाड़ी फ्यूल में कोई मिस्टेक नहीं है। फिर हमने उनके फ्यूल चेक करा तो उसमें आधा डीजल आधा पानी निकला उनके। उसके बाद में हमने फिर अधिकारी लोगों को बताया, तो कुछ अधिकारी वगैरह आए भी थे यहाँ पर। कितनी गाड़ियाँ जी बंद हो चुकी हैं? सर 19 गाड़ियाँ थी, 19 ही गाड़ियाँ बंद हो गई हैं। 19 पूरी काफिले? जी सर, काफिले की पूरी 19 गाड़ियाँ बंद हो गई हैं। शुभम परमार। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.